ఉమామహేశ్వర నాయుడు గారు సైకో పోవాలి సైకిల్ రావాలి అని మాట్లాడినారు. దానికంతా సాక్ష్యాధారాలు ఉన్నాయి. నిన్న మొన్నటి దగ్గర సైకో పోవాలి సైకిల్ రావాలి అని మాట్లాడారు. ఈరోజు రంగయ్య గారి గదిలో వచ్చారు. నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఈ ప్రాంతంలో అభ్యర్థి రంగయ్యన ఉమామహేశ్వర నాయుడు నాకు అర్థం కావడం లేదు. ఎక్కడ నిన్న కొన్ని ఊర్లలో పోయినాడు. మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి, మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి అంటే రంగయ్య ఉమామహేశ్వర నాయుడు పరిచయం చేస్తే తప్ప ఈ నియోజక ప్రజలకి తెలియనంత కొత్తడైపోయినా నాకు అర్థం కావడం లేదు. రంగయ్యని ఇతను పరిచయం చేస్తాడు. వీడియోలు ఉన్నాయి. ఎవరు వచ్చారో చెప్పండి అని అంటే రంగయ్య ఎవరని కూడా ప్రజలకు తెలియదు. ఈయన చెప్తే తప్ప ప్రజలు తెలుసుకోలేదు. ఇదేంటి వింత పోకడ నాకు అర్థం కావడం. నిన్నటిదాకా తింటాడా ఈరోజు చేస్తాడు. ఒకటి చెప్తున్నా, దయచేసి ఉమామహేశ్వర నాయుడు గారు రంగయ్యని అవమానం చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కట్టిన తర్వాత గతంలో 5 సంవత్సరాలేమో ఆ రోజు రంగయ్యని కళ్యాణంలోకి రాని పరిస్థితి. 5 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చినారు? ఇక్కడ రాని పరిస్థితి. ఘోరమైన అవమానం జరిగింది రంగయ్య. ఈరోజు దానికి మించి అన్యాయం జరుగుతుంది. దయచేసి ఉమామహేశ్వర నాయుడు గారు బాగా చదువుకున్నటువంటి రంగయ్య డాక్టర్ రంగయ్యని డమ్మీ రంగయ్య చేస్తాం. ఇదేం వింత ఇది. అందుకు డాక్టర్ రంగయ్య అంటామంటే ఉమామహేశ్వర నాయుడు ఏమో అతన్ని డమ్మీ రంగయ్య చేస్తున్నాడు. అభ్యర్థిగానే కొత్తనే మాట్లాడుతున్నాడు. ఎక్కడ పోయినా పబ్లిక్ అతనే అట్రాక్ట్ చేస్తున్నాడు. నామ మాత్రంగానైనా కూడా రంగయ్యకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఒక లెక్క. ఎందుకంటే నేను 4 ఎన్నికలు చేసిన, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన. ఆయన ఐడియా ఎలా కనబడుతూ ఉందంటే నాకు ఉమామహేశ్వర నాయుడు గారి ఐడియా రాబోయే రోజులలో రంగయ్య ఓడిపోతే పంపించేస్తే వైసీపీ తరఫున ఇన్ఛార్జిగా ఉండాలి, ఆ స్థానంలో ఉండాలి అనేటువంటి దురుద్దేశం నాకు కనబడతా ఉంది. నిన్న చాలా గ్రామాలకు పోతే గ్రామాల ప్రజలతో చెప్పారు. ఉమామహేశ్వర నాయుడికి ఏం ఆశ పెట్టుకున్నాడు? గుంతకాలం నక్కలాగా ఈ రంగయ్య ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఓడించి పంపించేద్దామా, నేను ఆ స్థానంలో ఉందామా అని ఐడియా కనిపిస్తుంది. లేకపోతే ఏం తెలుసు? రంగయ్య ఒక అభ్యర్థినే లేదు, ప్రజల్లో పోతా ఉండేది. ఈయన మాట్లాడుతున్నాడు, ఈయన చెప్తున్నాడు, అంతా కానీ. కాబట్టి అడుగడుగునా కూడా రంగయ్యకి అవమానం చేస్తున్నాడు. అయ్యా ఉమామహేశ్వర నాయుడు గారు, తలారి రంగయ్య గారు నీ ఇంటి తలారి అని అనుకోవద్దు. దయచేసి చెప్తున్నా, నీ ప్రవర్తన అలాగే ఉంది. ఒకవైపు డాక్టర్ రంగయ్య గారిని డమ్మీ రంగయ్య అని చేస్తూ నువ్వు తలారి రంగయ్య గారిని మీ ఇంటి తలారిగా నువ్వు ఊహించుకోవద్దు. ఆయన వ్యక్తిత్వాలు ఉండింటాయి, దీన్ని గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి కళ్యాణదుర్గం ప్రజలకు నువ్వు కోరుతూ ఉన్నా, అలాంటి స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి చెప్పే మాటలు దయచేసి నమ్మవద్దు. తప్పకుండా కూడా కుటుంబం గెలవాలి. కాబట్టి సురేంద్రబాబు గారిని గెలిపించుకుంటే ఆయన కాంట్రాక్టర్గా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం మద్దతు దొరుకుతుంది. మేము కూడా ఉండి నీళ్లు వచ్చేదాకా కూడా అన్ని రకాలుగా కష్టపడి ఈ ప్రాంతానికి నీళ్లు కూడా తెచ్చుకుని ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండేదానికి, సస్యశ్యామలంగా ఉండేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి ఈ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు గారిని గెలిపించమని చెప్తున్నాం. అదేవిధంగా ఎంపీ విషయానికి వచ్చినా కూడా అంబికా లక్ష్మణ్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. రంగయ్య గారికి ఎంపీగా ఉన్న ఈ ప్రాజెక్ట్స్ రావడానికి ఆయన ఏ రోజు ముఖ్యమంత్రిని కలిసి పాపాను పోలే, ప్రయత్నం చేసిన పాపాను పోలే, ఎక్కడ మాట్లాడిన పాపాను పోలే. పార్లమెంట్లో కూడా చెప్పొచ్చలేదు, తెలిసి సబ్జెక్ట్ ఇది, ఎక్కడ మీడియాలో కూడా చెప్పలే. తప్పకుండా వాళ్ళు ఏమి చేయడానికి సాధ్యమే లేదు. ఈ ప్రాంతంలో మళ్ళీ ముందుకు రావాలంటే అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా ఎంపీగా గెలిస్తే బలం అవుతుంది. తప్పకుండా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్తున్నాను. ఈ ప్రాంతంలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ ప్రాంతంలో నేను పుట్టిన, ఈ ప్రాంతంలో పెరిగిన, నిన్న తోటకు పోయినా నీళ్లు తగ్గిపోయినాయి, భయపడతా ఉన్నా. మంచి మామిడి తోట ఉంది, నాకు ఇప్పుడు ఎండిపోతుందనే భయం నాకు అనిపిస్తూ ఉంది. అదే అన్ని చెరువుల్లో నీళ్లు ఉంటుంటే అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగి సుఖంగా సంతోషంగా ఉండేవి అందరూ కూడా. కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలా. ప్రత్యేకించి ఉమామహేశ్వర నాయుడు గారి కుట్ర కుతంత్రాలని మీరు అర్థం చేసుకొని
ఆయన మాటలు ఎవరు నమ్మొద్దు. తప్పకుండా కూడా సురేంద్ర బాబుని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైనా అడిగితే చెప్తాను.